హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే శనివారం రోజు సాయంత్రం చేసుకున్న పూజ అండి. అలాగే ఈ వీడియోలో వారాహిదేవి గుడికి అయితే వెళ్ళామండి. సో ఆ గుడి కూడా నేను చూపిస్తాను మీకు. వారాహి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండి. సో అందుకని నిన్న ఆదివారం రోజు వారాహిమాత గుడికి అయితే వెళ్ళామండి. సో ఈ వారాహిమాత గుడి ఎక్కడుందంటే మనకి గాజుల రామారంలో షిరిడి హిల్స్లో అయితే ఉంది. పంచముఖి వారాహిదేవి ఆలయం అండి ఇది. పంచముఖి వారాహి అనుగ్రహ పీఠం అని కూడా అంటారు. సో ఇక్కడికైతే వెళ్ళాము. సో ఇలా అక్కడికి షిరిడి హిల్స్కి అయితే ఇక్కడ వచ్చేసామండి. ఇలా బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుంది మీకు. చిన్నగా ఉంటుందండి టెంపుల్. సో ఈరోజు అయితే హోమం జరుగుతుందండి. సో ఇలా అలంకరణ అయితే అంతా కూడా బాగా చేశారు. చాలా చిన్నగానే ఉంటుంది గుడి. ఇలా 9 రోజులు 9 గుప్త నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండి, వారాహి గుప్త నవరాత్రులు. సో అందులో భాగంగా నిన్నైతే హోమం జరిగింది. అది ఆదివారం కాబట్టి కొంచెం ఎక్కువ మంది దర్శనానికి అయితే వచ్చారు, అమ్మవారి దర్శనానికి. పంచమహాబలి అయితే జరిగిందండి నిన్న పంచమహాబలిలో. అలాగే అందులో హోమం కూడా చేశారు. ఇలా దూరం నుంచి అయితే మనకి వారాహిదేవి ఇలా కనిపిస్తుందండి. చూడండి అలంకరణ అది బాగా చేశారు. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. చాలా తక్కువ టైమే పడుతుందండి, తొందరగానే దర్శనం అయిపోయి. ఇదిగోండి చూడండి వారాహిదేవి దర్శనం. దగ్గర వరకు వెళ్ళనివ్వరు. ఇక్కడి నుంచే మనము సో ఇలా లోపలికి వెళ్ళి సైడ్ నుంచే మనల్ని వచ్చేసేయాలి. ఇలా వారాహి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి పంచమహాబలి అవన్నీ కూడా అలా కూరగాయలు అవన్నీ కూడా కట్ చేసి వేశారు అక్కడ. సో దర్శనం అయితే బాగా జరిగింది. చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. ఇక్కడ హోమం అయితే జరుగుతుంది. సో హోమంలో పాల్గొన్న వాళ్ళ చుట్టూరు కూర్చుని మంత్రాలు ఏవైతే చదువుతూ ఉన్నారు దాని ప్రకారంగా అందులో హోమంలో అయితే వేస్తున్నారు. సో ఇలా చూడడానికి అలాగే దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు చాలామంది వచ్చారు. ఆ మంత్రాలతో అలా జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి కదలాలని కూడా అనిపించదండి. ఆవిడైతే అలాగే ఈవిడ ప్రముఖ టీవీ యాక్టర్ తెలుసు కదా మనందరికీ. ఈవిడ కూడా వచ్చింది. ఆవిడ మాల మీద ఉన్నారు. సో ఇలా హోమం దగ్గర అయితే అక్కడ ఇప్పటి వరకు హోమం దగ్గర కూర్చుని హోమం చేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోయారు. ఇంకా అలాగే మేము కూడా బయటకు వచ్చేసామండి. ఆషాఢ గుప్త నవరాత్రుల ఆహ్వానం. సో ఇలా ఈ వారాహి నవరాత్రుల్లో మీరు కూడా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రుల్లో మీరు కూడా దర్శనం చేసుకోండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. చాలా మంచిదండి. అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు ఇలాగ ఏవైనా సమస్యలు ఉన్నా కూడా ఈ వారాహి అమ్మవారిది చాలా మంచిగా ఇది ఉంటుంది. వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రండి. ఇంకా అలాగే ఇదైతే ఈరోజు ఉదయం ఇంకా పూజ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇలా ఈరోజైతే ఉదయం ఇంకా పూజ గదంతా శుభ్రం చేసుకుని ఇలా పూజ అయితే చేసుకున్నానండి. అలంకరణ అలాగే దీపారాధన. హారతి అలాగే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు పూజ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.